నల్గొండ పట్టణంలో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కల్పించకుండా నిర్మాణాలు చేపట్టాలన్నారు. సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల సర్వేలో భాగంగా 3వ వార్డు శేషమ్మగూడెంలో నిర్మించిన మురుగునీరు శుద్ధి కేంద్రాన్ని సిపిఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2008లో నల్గొండ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 56 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించి పనులు పూర్తి చేయకుండా 2014లో 32 కోట్ల రూపాయల అంచనా వ్యయాన్ని పెంచి 6 సంవత్సరాలు పూర్తయినా నేటి వరకు పనులు పూర్తి చేసి మురుగునీరు శుద్ధి కేంద్రాన్ని ఉపయోగంలోకి తీసుకురావాల్సి ఉండేది. కానీ 2022లో మరికొన్ని ప్రాంతాలకు విస్తరింపచేయాలని ప్రణాళికతో 216 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారని తెలిపారు. నల్గొండ పట్టణంలో 2008లో వర్తింపచేయని పానగల్లు, పెద్దమండ లాంటి ప్రాముఖ్యమైన ప్రాంతాలకు వర్తింపచేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం ఇండ్లు లేని ప్రాంతాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. 3 సంవత్సరాలైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఎగుడు దిగుడుగా పైప్ లైన్లు వేస్తూ క్యూరింగ్ లేని మాన్యువల్స్ నిర్మాణం చేస్తూ ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా పైప్ లైన్ కోసం తవ్వుకున్న క్రమంలో రాళ్లు రాకుండా వచ్చినట్టుగా అవి తొలగించినట్టుగా బిల్లులు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, పట్టణ కమిటీ సభ్యులు తుంబల పద్మ, ఔట రవీందర్, కుంభం కృష్ణారెడ్డి, గాదె నరసింహ, పాతలింగయ్య, అద్దంకి నరసింహ, ఊటుకూరు మత్సూదన్ రెడ్డి, సలిబోజు సైదాచారి, కన్నెకంటి సత్యనారాయణ, ఎండి సర్దార్ అలీ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ పట్టణానికి ఈరోజు డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇక్కడికి తీసుకురావడానికి సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 306 కోట్లతో ఈరోజు పనులు చేపట్టారు. ఈ పనులు కూడా నత్తనడకగా నడుస్తున్నాయి. పూర్తిగా సంపూర్ణంగా వినియోగంలోకి రాలేదు. నల్గొండ పట్టణ ప్రజలు ఉపయోగిస్తున్నటువంటి మురికి నీళ్ళన్నీ కూడా ఇక్కడికి తీసుకురావాలి. డ్రైనేజీలు కూడా మొత్తం పట్టణంలో ఉన్న అన్ని కాలనీలు వార్డుల వారీగా ఈ డ్రైనేజ్కి సిస్టానికి పైప్ లైన్ కలపాలి. ఇంకా కలపలేదు. అటువంటి పరిస్థితి పెండింగ్ ఉంది. చాలా కాలం నుంచి డ్రైనేజ్ వాటర్ వేసి చాలా కాలం అయింది. అక్కడ కూడా డ్రైనేజ్ వాటర్ అంతా కూడా పొంగి పొర్లుతుంది. పట్టణంలో దుర్గంధ వాసన కొడుతుంది. అక్కడ మోరీలు కానీ మురికి కాలువలు కానీ అక్కడ కూడా రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైతే మనకి ఇక్కడ సేవరాజ్ ప్లాంట్ ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో దీని ఉద్దేశం పట్టణాన్ని నీట్గా ఉంచడానికి కోసం, శుభ్రంగా ఉంచడానికి కోసం, ఈగలు దోమలు లేకుండా అటువంటి ఒక పరిశుభ్రత కోసం తీసుకున్నటువంటి ప్లాంట్ నత్తనడకగా నడుస్తున్నా దీని మీద ఎవరు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ ఉన్నతాధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఈ ప్లాంట్ విజిట్ చేసి సమస్యను పరిష్కారం చేసే వైపున మొత్తం నల్గొండ పట్టణంలో ఉన్న గ్రౌండ్ వాటర్ని ఏదైతే డ్రైనేజ్ వాటర్ ఉందో దీనికి ఇక్కడికి కలిపే విధంగా లింక్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ లింక్ ద్వారా మొత్తం వచ్చిన వాటర్ని స్టోరేజ్ చేసుకొని వ్యవసాయానికి ఉపయోగించేటువంటి పద్ధతుల్లో కూడా పనులు చేయడానికి అవకాశం ఉంది. ఈ మొత్తం పనుల మీద మళ్ళొక్కసారి సమీక్ష జరపాలి. ఈ పనులు మొత్తం ప్రజలకు అందరికీ ఉపయోగకరంగా ఉండేటువంటి వేస్ట్ వాటర్ని ఇక్కడ తీసుకొచ్చే విధంగా యుద్ధ ప్రాతిపదికంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను. నల్గొండ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని 2008లో ప్రారంభించారు. ఆ రోజు ప్రారంభించినప్పుడు 56 కోట్లతో 20 కిలోమీటర్ల వేస్ట్ స్టేషన్లతో ముఖ్యమైనటువంటి టౌన్లో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులు ప్రారంభించారు. ఆ రోజు ఎస్టీపీకి సంబంధించినటువంటిది 2 ఎస్టీపీలని ప్లాన్ చేశారు. కానీ 2014కు వచ్చేసరికి సివరేజ్ ప్లాంట్లు పూర్తి కాలేదు అనేటటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఒక 32 కోట్ల రూపాయలు దీనికి సివరేజ్ ప్లాంట్లకు సంబంధించినటువంటి నిర్మాణం కోసం పెట్టారు. ఇక్కడ సివరేజ్ ప్లాంట్ల నిర్మాణం మాత్రం జరిగింది తప్ప అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి వేస్ట్ వాటర్ అంతా కూడా ఇక్కడికి వచ్చి ఆ ఫిల్టర్ బెడ్లలో ప్యూరిఫై అయ్యి ఆ ప్యూరిఫై అయినటువంటి వాటర్ని వ్యవసాయానికి ఉపయోగించాలనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. వాటర్ని రీసైక్లింగ్ చేసేటటువంటి పద్ధతి కోసం ఇది ఏర్పాటు చేశారు. ఇప్పుడు మొత్తం పట్టణానికి విస్తరింపజేసేటటువంటి విధంగా 3వ స్కీమ్లో 216 కోట్ల రూపాయలు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం కేటాయించారు. ఇప్పుడు మొత్తం టౌన్ అంతా కూడా ఇది విస్తరించేటటువంటి పరిస్థితి లేదు. ఇస్తున్నటువంటి నిధులకు సంబంధించినటువంటి విషయంలో కూడా పనులు చేసేటటువంటి దగ్గర ఆ పనుల్ని పర్యవేక్షించేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. రాని చోట కూడా ర్యాక్ వచ్చినట్టుగా బిల్లులు ఎత్తుకుంటున్నటువంటి పరిస్థితి. 100 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ పెరుగుతూ ఉంది. 56 కోట్లతో పూర్తవుతుంది అని చెప్పి అనుకుంటే 306 కోట్ల రూపాయలు ఈ రోజుకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఖర్చు పెట్టారు. ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులు దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. ప్రజలకు మాత్రం ఉపయోగంలోకి వచ్చేటటువంటి పరిస్థితి
లేదు. తర్వాత ఇప్పుడు ఎక్కడైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయో ఆ పనులు జరిగేటటువంటి దగ్గర నాణ్యతా ప్రమాణాలు ఎక్కడ కూడా పాటించట్లేదు. ఎక్కడ కూడా దాని మ్యాన్ హోల్స్ కడితే ఆ మ్యాన్ హోల్స్కి సంబంధించినటువంటి దగ్గర ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి క్యూరింగ్ అనేది లేకుండా పోయింది. పైప్ లైన్లు ఎగుడు దిగుడుగా వేసేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ముఖ్యంగా దీని విషయంలో మంత్రి జోక్యం చేసుకోవాలి. 100 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉన్నారు. కేటాయించినటువంటి డబ్బులు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలకు మాత్రం ఇది ఉపయోగంలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. 2008లో ప్రారంభమైన అండర్ గ్రౌండ్ డ్రైను ఆ 2008 నుంచి ఇప్పటిదాకా లింకులు చేసుకోకపోవడం, నిధులు మాత్రం తీసుకొచ్చి వాటి వరకే పరిమితం చేసుకొని అసలు ఎవరికి కూడా ఒక్క ఇంటికి కూడా కలెక్షన్ ఇవ్వలేని పరిస్థితి వస్తున్నది. పోయినసారే అండర్ గ్రౌండ్లో లోపాలు జరిగినాయని చెప్పి మేము సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళని ఆశ్రమిస్తే అప్పుడు 9 కోట్ల రూపాయలు రికవర్ చేయటం జరిగింది. ఇప్పుడు కూడా ఎందుకంటే ప్రతి వార్డులో కౌన్సిలర్లు 48 వార్డులలో కౌన్సిలర్లు మొత్తం సీసీ కెమెరాలు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోరు. దయచేసి అధికారులు ఇప్పుడైనా చూసి ఒక్క దగ్గర కూడా క్యూరింగ్ చేసే పరిస్థితి కనబడతలేదు. అసలు కట్టిన కాడ మాత్రం కట్టి వెళ్ళిపోతున్నారు. అసలు మట్టి అవన్నీ చాలా ఇబ్బందికరంగా టౌన్ వాళ్ళు ఎదుర్కొంటారు. ఏదైతే ఉద్దేశంతో అధికారులు డబ్బులు తీసుకొస్తున్నారో ఆ ఉద్దేశం కూడా ఫిల్టరింగ్ జరుగుతలేదు. వృధాగా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. వాటన్నిటి కూడా కలెక్షన్ చేసి డబ్బులు వచ్చినాయి కనుక ఇప్పటికైనా చేయకపోతే నాణ్యత లేదు, ప్లస్ కలెక్షన్స్ ఇవ్వలేదు. అవన్నిటి కూడా ఇక్కడ ఉన్న మంత్రి నేను కోట్ల రూపాయలు తెచ్చినాను అంటుండు, కానీ దాన్ని యూటిలైజేషన్ అయితలేదు. ప్రాంతాల వారీగా దాన్ని కలెక్షన్ ఇస్తలేరు. వెంబడే ఈ నెల లోపల చేయకపోతే మేము ఉద్యమాలు ఉధృతం చేసి నల్గొండ ప్రజలందరూ కూడా ఈ పొల్యూటెడ్ నుంచి కాపాడండి అని చెప్పినట్టు మేము తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల అధ్యయనం సర్వేలో భాగంగా ఈరోజు సివరేజ్ ప్లాంట్కు రావడం జరిగింది. నల్గొండ పట్టణంలో 2008లో ప్రారంభమైనటువంటి సివరేజ్ ప్లాంటు ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది. అది సరైన పద్ధతి కాదు. ఇది ఎందుకంటే ఈ నిధులేమో పెరుగుతూ ఉన్నాయి, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, కానీ పని ఉపయోగంలోకి రాని పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ పథకం ద్వారా ఇంతకుముందు 56 కోట్లు, తర్వాత 32 కోట్లు, ఇప్పుడు ఇంకా 200 కోట్లు, దాదాపు 306 కోట్ల దాకా ఈ ఖర్చులు పెడుతున్నారంటే ఇది ఒక రాజకీయ నాయకులకు, కాంట్రాక్టర్లకు, అధికారులకు ఒక వరంలాగా ఎస్టిమేషన్ పెంచుకోవడం, డబ్బులు సాల్వ్ చేసుకోవడం తప్ప దాన్ని ఏమీ ఉపయోగం లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పైప్ లైన్ వేస్తున్నప్పుడు లెవెల్ ఎంత ఉందో కూడా ఎట్లా వేస్తున్నారో లెవెల్ అర్థం కావట్లేదు. మాన్యువల్స్ కట్టే దగ్గర క్యూరింగ్ చేస్తలేరు. రోడ్డుకు ఎగుడు దిగుడు ఉన్న పరిస్థితి ఉంది. ఇట్లా ఏది చూసినా మొత్తం అస్తవ్యస్తంగా తయారైన పరిస్థితి ఉంది. దీని మీద అధికారులతో ఒక రివ్యూ జరిపి అసలు ఎంతవరకు వచ్చింది పని, ఏం జరుగుతుంది అనేది సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఇది మంచి పద్ధతిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి. లేకపోతే మాత్రం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.